భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 5 టెస్టుల సిరీస్ గురించే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఎక్కువగా చర్చ నడుస్తోంది. గురువారం ప్రారంభం కాబోయే ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే హైదరాబాద్ కూడా చేరుకున్నాయి. ఎటువంటి వార్మప్ మ్యాచ్లు లేకుండానే రెండు జట్లు ఈ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధపడ్డాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లు బలాబలాలేమిటనేది అంచనా వేయడం క్లిష్టంగా మారింది. అలాగే రెండు జట్ల వ్యూహాలు ఏమిటనేది కూడా అంతు చిక్కడం లేదు. మొదట్లో అందరి దృష్టి విరాట్ కోహ్లీ, హ్యారీ బ్రూక్స్ పైనే ఉంది. వీరిద్దరూ ఏ రేంజ్లో రెచ్చిపోతారనే చర్చ జరిగేది. కానీ అనూహ్యంగా కోహ్లీ మొదటి 2 మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. హ్యారీ బ్రూక్స్ అయితే ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి మరో 2 సీనియర్ ఆటగాళ్లపై పడింది. వారిలో మొదటివాడు ఇంగ్లాండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్. 41 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకు దీటుగా బౌలింగ్ చేస్తూ ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్ను సైతం వణికిస్తున్నాడు. ప్రస్తుతం జేమ్స్ అండర్సన్ మరో అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. అతడు గనుక మరో 10 వికెట్లు తీస్తే 700 వికెట్ల క్లబ్లో చేరిపోతాడు. అంతేకాదు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత ఈ ఘనత సాధించిన బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఇక రెండో ఆటగాడు సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ప్రస్తుతం అశ్విన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో 95 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. మరో 5 మ్యాచ్లు ఆడితే 100 టెస్టులు ఆడిన భారత క్రికెటర్గా చరిత్ర పుస్తకాల్లో చోటు సంపాదిస్తాడు. అంతేకాదు అతడు మరో 10 వికెట్లు తీస్తే అనిల్ కుంబ్లే తర్వాత 500 వికెట్లు తీసిన భారత బౌలర్గా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. ఈ ఇద్దరు క్రికెటర్లు సాధించబోయే ఈ రికార్డుల కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ సూపర్ సీనియర్ క్రికెటర్లు ఈ సిరీస్ లో ఎలా సత్తా చాటుతారో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.